ఇక ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా భావించే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి జబ్బు చేసింది. పాలనా తీరు సరిగా లేక, రోగులకు సరైన వైద్య సేవలు అందక, కనీస వసతులు కూడా లేక ఆసుపత్రి నిర్వహణ అధ్వాన్నంగా మారింది. డబ్బు లేకే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ప్రైవేట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నారని రోగులు, వారి బంధువులు మండిపడుతున్నారు. రోగుల పాలిట శాపంగా మారిన ఎంజీఎం ఆసుపత్రి సేవలపై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఎంజీఎం ఆసుపత్రి ఉత్తర తెలంగాణ ప్రజలకు పెద్ద దిక్కు. ఒక ఉత్తర తెలంగాణకే కాదు, చుట్టుపక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి రోగులు వైద్యం కోసం వస్తుంటారు. గతమెంతో ఘనంగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రి ప్రస్తుతం కనీస సౌకర్యాలు లేక నీరసిస్తోంది. ప్రధానంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో వేసే బిల్లులు భరించలేని పేద ప్రజలు ఎంజీఎం ఆసుపత్రిని ఆశ్రయిస్తుంటారు. అందుకోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి మరీ ఎంజీఎంకు వచ్చేవారికి మెరుగైన వైద్య సహాయం అందడం లేదు. గత కొన్ని నెలలుగా నిర్వహణ నిధులు రాకపోవడం, రోజురోజుకు రోగుల తాకిడి ఎక్కువవుతుండటంతో ఆసుపత్రిలో మౌలిక వసతుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రతి 3 నెలలకోసారి 3 కోట్ల రూపాయల వరకు నిధులు రావాల్సి ఉన్నా కొన్ని నెలలుగా మంజూరు కావడం లేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో జరిగే శస్త్రచికిత్సల ద్వారా వచ్చే ఆరోగ్యశ్రీ నిధులతోనే నిర్వహణను నెట్టుకొస్తున్నారు. ఎంజీఎంలో ఉన్న 1000 ఎంఏ డిజిటల్ ఎక్స్రే పరికరాలు పనిచేయకపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత సంక్లిష్టమైన కరోనా కాలంలో కొనుగోలు చేసిన మొబైల్ ఎక్స్రేలతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిత్యం 300 మంది వరకు ఎక్స్రే పరీక్షల కోసం ఓపీకి వస్తుండగా ప్రస్తుతం ఉన్న పరికరాలతో 80 నుంచి 100 మంది వరకే పరీక్షలు చేయడానికి వీలవుతోంది. కొన్నిసార్లు మిషన్లు కూడా మొరాయిస్తున్నాయి. దానికి తోడు గదిలో ఏసీలు పనిచేయకపోవడంతో 4-5గురికి పరీక్షలు చేయగానే వేడికి హ్యాంగ్ అవుతున్నాయి. రోగులకు వైద్య సేవలు అందేలా చొరవ చూపాల్సిన అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇప్పటివరకు సూపరింటెండెంట్ స్థానం పూర్తి కాలేదు. ఒక సూపరింటెండెంట్ను నియమిస్తే ఆయన ఎంజీఎంలో పనిచేయడానికి వెనుకాడారంటే వాస్తవిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పాపకు దురదలేస్తుందని అక్కడ చూపెడితే మందులు రాసి ఇచ్చినారు. ఇక్కడికి వెళ్తే ఈ ఆయింట్మెంట్ ఉందా మేడం అంటే లేదని గెడ్డోరేసేసి లేదు మా దగ్గర ఏం చేయమంటావు ఎంతసేపు అడుగుతావు అని అంటుందాం. అందులో సిస్టర్ టాబ్లెట్లు ఇచ్చిన సిస్టర్ లేవంట, ఒక సిరాఫ్ ఇచ్చింది అంతే, మా దగ్గర అవే ఉన్నాయి లేవని డోర్ వేసేసుకుంది. నేను ఎంజిఎంలో ఓపీ చూపించుకోవడానికి వచ్చిన 3 రోజుల నుంచి తిరుగుతున్నా. రక్త పరీక్షలు చేయట్లేదు, బయటికి రాస్తున్నారు. ఏదన్నా అడిగితే కెమికల్స్ లేవు అంటున్నారు. ఇక్కడ సిటీ స్కాన్ కోసం వస్తే కేఎంసీకి రాస్తున్నారు. ఇందులో ఎమర్జెన్సీ ఉండే కదా, మరి పేదల ఆసుపత్రి అని ఇక్కడికి డబ్బులు లేకొచ్చేది. మరి ఇక్కడికి వస్తే మూత్ర పరీక్ష, రక్త పరీక్ష ఏం చేయట్లేదు. ఆసుపత్రిలో పనిచేసే వైద్యులపై పర్యవేక్షణ లేకపోవడంతో ఆయా విభాగాల అధిపతులు సైతం సొంత ప్రాక్టీస్కే మొగ్గు చూపుతున్నారు. దాంతో జూడాలు, కింది స్థాయి సిబ్బందే రోగులకు సేవలందిస్తున్నారు. రాత్రి వచ్చే రోగులకు ఎమర్జెన్సీ వైద్యం అందించేలా పర్యవేక్షణ చేయాల్సిన పలువురు అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనీసం డాక్టర్లు రాసిన టెస్టులు చేయించుకోవాలన్నా మళ్లీ ప్రైవేటు సెంటర్లపై ఆధారపడాల్సిన దుస్థితి ఎంజీఎంలో ఉంది. దాంతో ప్రైవేటు ఆసుపత్రిలో డబ్బులు కట్టలేక ఎక్కడెక్కడి నుంచో ఎంజీఎం ఆసుపత్రికి వచ్చిన రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ప్రభుత్వంలో ఇంత పేషెంట్లను పట్టించుకోకుండా, వీల్ చైర్లు లేకోకుండా ఏం చూడండి అక్కడ కూడా పరిస్థితి. పేరుకు పెద్ద ఆసుపత్రి అయినా ఎంజీఎం, కాకపోతే సామాన్య మానవునికి సేవలు అందని రీతిలో ఇక్కడ ప్రభుత్వం తీరు ఇక్కడ ఉంది మనకు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి పేదవాళ్లకు అన్యాయం దక్క న్యాయం అసలు జరగట్లేదు. ఇది మేము సామాన్య వ్యక్తులు వచ్చినందుకు ట్యాబ్లెట్ల కోసం వస్తే ట్యాబ్లెట్ లేవు, బయట రాసిస్తున్నారు. బయట తీసుకోమని చెప్తున్నారు. ఆటోమేటిక్ బ్లడ్ టెస్ట్కు బయట చేపించుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎంజీఓ జరుగుతున్న అరాచకం, అన్యాయం, ద్రోహం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఇది దుర్వైన, ఇది చరిత్ర లేని ఒక విధానం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే అసలు ఈ ప్రపంచంలో ఎప్పుడు ఇలా జరగలేదు. మా నాన్నను 3 రోజుల నుంచి ఎంజీఎం హాస్పిటల్ తీసుకొస్తే కనీసం ఇప్పటి వరకు కూడా వారిని ఒక గ్లూకోజ్ పెట్టాలి. కనీసం ఏమని అంటే ఇంజక్షన్ ఇస్తారు, పోతారు. ఏమైంది సార్ అంటే జాడుగొట్టోళ్ళు బెదిరించుడే, సెగ్గుటోళ్ళు దేవులాడుడే, అందరు మొత్తం 3 రోజుల నుంచి. ఇప్పుడు మా భార్య, నేను, మా పిల్లలు, మా అమ్మ, నాన్న 5 మొత్తం దేవులాడుతాను ఎంజీఎంలో. ఎందుకు ఇంత పెద్ద మెమోరీ హాస్పిటల్ పెట్టుకొని చేసే పనులు ఇప్పటి వరకు కూడా గ్లూకోజ్ పెట్టలేదు సార్. ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు అందించే ఆక్సిజన్ కూడా పెద్ద సమస్యగా మారింది. ఆసుపత్రిలో పాలనాధికారులు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమస్యల్ని పట్టించుకోకపోవడం పేద రోగులకు శాపంగా మారింది.
వరంగల్ కలెక్టర్ సత్యశారద కొన్ని నెలల క్రితం వరుసగా ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి సమస్యల్ని పరిష్కరించే విధంగా తన వంతు ప్రయత్నం చేసినా ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు. రోగులకు ప్రాణం పోసే ఆక్సిజన్ సరఫరా లైన్లు కూడా కనీసం మరమ్మతులకు నోచుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినాక అది ఇంకా నిర్లక్ష్యానికి గురైందన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా రక్త పరీక్షను, మూత్ర పరీక్షలు, తెమడ పరీక్షలు చేయాల్సినటువంటి ల్యాబ్లో కెమికల్స్ లేవనే పేరుతోటి వాటిని బయటికి రాస్తున్నారు. దాని మూలంగా 300 రూపాయలు చేయాల్సినటువంటి టెస్ట్ ఈరోజు 1000 రూపాయలు తీసుకుంటారు ప్రజల దగ్గర. ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే ప్రైవేట్ హాస్పిటల్ రాసి మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోండి అని చెప్పి రెఫర్ చేసే విధంగా ఇది ఎంజీఎం హాస్పిటల్ ఉందా, లేదా దాన్ని ప్రజారోగ్యంగా మార్చిల్లా, అయితే ప్రైవేట్ హాస్పిటల్గా మార్చిల్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దాంతోపాటు రాజనరసింహ హెల్త్ మినిస్టర్ ఒక దళితుడు అయినా కూడా ఈరోజు ఎంజీఎం హాస్పిటల్ నిర్లక్ష్యానికి గురవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీ ప్రభుత్వానికి సిగ్గు, శరం, లజ్జ, మానవ అని ఉంటే ఎంజీఎం హాస్పిటల్ మీరు రేవంత్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం అనుకుంటే ప్రజా ఆరోగ్యం మీద బాగా మాట్లాడుతున్నావు కదా, ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు ఓపెన్ చేస్తున్నారు మీ ప్రభుత్వం. ఎంజీఎం హాస్పిటల్కి వచ్చి ఆడ చూసి ఆ ప్రజల యొక్క దీనస్థితిని అడిగి తెలుసుకొని మీరు మాట్లాడండి. దాని గురించి ప్రైవేట్లో వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ఇక్కడికి వస్తే ఇక్కడ దోపిడీకి గురవుతున్నామని రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి సూపరింటెండెంట్ వైద్యులతో పాటు సరైన పరికరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.